గాక. అందరికీ మరణాత. బలో యేసు మహారాజుకి, బలో యేసు మహారాజుకి. దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన మా దేవా, మీకు స్తోత్రములు. ప్రభువా, ఈ కడవరి దినములలో నీ రాజ్య వార్తను ప్రకటించడానికి ఈ ప్రాంతములో మమ్మల్ని నిలవబెట్టినందుకు నీకు స్తోత్రాలు. అవును ప్రభువా, ఈ ఒక్క ఆత్మ నశించుట నీకు ఇష్టం లేదు గనుక ఈ ప్రాంతాన్ని ప్రేమించి ఈ ప్రాంతంలో ఉన్న వారిని నువ్వు రక్షించడానికి నువ్వు ఏర్పాటు చేసిన ఈ ఘనమైన సభను బట్టి నీకు స్తోత్రాలు. దేవా, దీనుడును అలపుడును నిలవబెట్టుకుని నా స్వరమును మీ బోరుగా మార్చుకుని ప్రభు మీరు మాతో మాట్లాడండి. కూడి వచ్చిన సంఘముతో, గ్రామముతో మీరు మాట్లాడి నాయన వారిని బలపరిచి, స్థిరపరిచి, నీ రాజ్య వారసులుగా సిద్ధపరిచి మహిమను పొందుమని మా మంచి బోధకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునామమున కృపా సమాధానములు కలుగునుగాక, ఆమేన్. మరి ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు మహా ఉచితమైన కృపను బట్టి ఈరోజు మీ అందరితో కలిసి ఇలాగ వాక్యం పంచుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. నిజమే, ఈరోజు ఈ సభను మనం చూస్తూ ఉంటే ఈ సభల హెడ్డింగ్ ఏమని ఉందండి? ఏమండి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. మీటింగ్ పాంప్లెట్లో ఏమని ఇచ్చారు అంటే రాజ్య సువార్త సభలు అని పేరు పెట్టారు. ఏమిటి రాజ్యము, ఏమిటి సువార్త? ఆ రాజ్యానికి మనము ఎందుకు చేరుకోవాలి? ఈరోజు వచ్చిన మీ అందరితో కూడా దేవుడు ఏం మాట్లాడాలి అని అనుకుంటున్నాడో మీ హృదయాలు ప్రభు వైపు త్రిపితే దేవుడు మనతో మాట్లాడతాడు. ఏమిటి రాజ్యము అంటే, దేవుడు మానవులను ఏర్పాటు చేసుకున్నప్పుడు, మానవుని నిర్మాణము చేసిన దేవుడు ఒక చక్కని ప్రణాళిక వేసుకున్నాడు. ఆయన ప్రణాళిక, ఆయన ఆశ ఏమిటి అంటే, ఆదిలోనే ఆయన ప్రణాళిక ఏమిటో చూపించాడు. దేవుడు మానవుని ఎలా కలుగు చేశాడు అంటే, తన స్వరూపమందు తన పోలిక చెప్పున దేవుడు మానవులను కలుగు చేశాడు. దేవుడు మానవుని చెయ్యాలి అన్నప్పుడు ఏదో ఒక రూపాన్ని దేవుడు ఇవ్వచ్చు, కానీ ఎవరి రూపం ఇచ్చాడట? దేవుడు మనిషికి తన రూపం ఇచ్చాడట. ఎవరి పోలిక ఇచ్చాడు? దేవుడు మనిషికి తన పోలికనిచ్చాడట. ఎందుకు తన రూపం ఇచ్చాడు? ఎందుకు తన పోలిక ఇచ్చాడు అంటే, దేవుని ఆశ ఈ మానవుడు నాతో ఉండాలి, నాలో ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని ఆశ ఏంటి చెప్పండి? నాతో ఉండాలి, నాలో ఉండాలి. మళ్ళీ చెప్పండి అందరూ, నాతో ఉండాలి. కానీ విచిత్రం ఏమిటి అంటే, మానవుడు పాపములో పడిపోయి దేవుడు ఎంత దగ్గరికి చేసుకోవాలి అనుకున్నాడో తెలియకుండా మానవుడు అంతా దూరం అయిపోయాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఈ దూరం అయిపోయినటువంటి మానవుణ్ణి మరలా దగ్గరకు చేర్చుకోవడానికి అద్భుతమైనటువంటి ప్రణాళికలు వేస్తూ మరలా ఆయన తన వారిని తన యొద్దకు ఆకర్షించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనమందరము దేవుని బిడ్డలమే. ఒక చిన్న మాట లేక ఒక ప్రశ్న అడిగి నేను వాక్యంలోకి వెళ్తాను. ఇక్కడున్న వాళ్ళు మనుషుల, ఆత్మల? అయ్యా, నా ప్రశ్న అర్థమైంది అందరికీ? నేను మిమ్మల్ని ఏమడిగాను? ఇక్కడున్న వాళ్ళు మనుషుల, ఆత్మల? మీరెవరు? మనుషులు. మనుషులు చేయొద్దండి ఒకసారి. వావ్, వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. సరే, నేను బైబిల్లోంచి ఒక మాట చెప్తాను, మళ్ళీ ఇదే ప్రశ్న అడుగుతాను. నేలవంటు నుండి దేవుడు నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను. జీవాత్మ అంటే ఏమిటి?
జీవించే ఆత్మ. అందరూ చెప్పండి ఈ మాట. ఇప్పుడు ఆదాము ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. అంటే ఏమయ్యాడు? జీవించే ఆత్మ అయ్యాడు. దేవునికి స్తోత్రం. మరి ఆదాము జీవించే ఆత్మ అయితే అవ్వ ఎవరు? అవ్వ కూడా జీవించే ఆత్మ. మరి ఆదామవ్వలకి పుట్టిన వాళ్ళు ఎవరు? వాళ్ళు కూడా జీవించే ఆత్మలు. ఆ తర్వాత 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 తరాలు పుట్టిన వాళ్ళందరూ ఎవరు? జీవించే ఆత్మలు. మరి మీరెవరు? జీవించే ఆత్మలు. మరి ఇప్పుడు మీరు ఏదో అన్నారు ఇంతకుముందు, మీరు ఆత్మల మనుషులు అంటే మీరు అందరూ ఏమన్నారు? ఇప్పుడు ఇంతకీ మీరెవరు? ఆత్మలు. అమ్మయ్య, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ ఊరోళ్ళు అనుకోవచ్చు ఆత్మలన్నీ ఎక్కడికి వచ్చినాయి రోయ్. దేవునికి స్తోత్రం. అందుకనే యేసు ప్రభుకు మాట చెప్పారు, ఏమన్నా తెలుసా? ఏ ఒక్క ఆత్మ నశించుట నాకు ఇష్టం లేదు. ఇక్కడ మనల్ని దేవుడు మానవుడిగా ఎందుకు చూడడం లేదంటే, అసలు మానవ రీతిగా ఉండాలనేది దేవుని ఆశ కానే కాదు. మనం దేవుని పోలిక, దేవుని ప్రతిరూపం, దేవుని బిడ్డలం, ఆయన పోలికలో ఆయన రూపంలో ఉండవలసిన వారము. కానీ మనం పాపము చేయడాన్ని బట్టి మానవత్వంలో మిగిలిపోయాం. అమ్మా, మనం మానవులుగా పడిపోయామని, మానవత్వంలోనే మిగిలిపోయామని, జీవించే ఆత్మగా మనముంటే దేవుడు ఏం చేశాడో తెలుసా? వీరిని రక్షించడానికి, మానవులైన వారిని రక్షించడానికి అసలైన ఆత్మ మానవ శరీరం ధరించుకుని వచ్చింది. దేవునికి స్తోత్రం. అందుకని యోహాను భక్తుడు అంటాడు, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఏ దారి అయి? శరీర దారి అయి. అందరూ చెప్పండి, ఏ దారి? యేసయ్య ఏం ధరించుకుని వచ్చాడు? శరీరాన్ని ధరించుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, యేసయ్య ఎందుకు శరీరం ధరించుకుని వచ్చాడు? మౌనమైపోయింది అందరూ. యేసయ్య ఎందుకు శరీరం ధరించుకున్నాడు? ఇప్పుడు మనం ఏం ధరించుకుని ఉన్నాం? మళ్ళీ అడుగుతున్నా, మీరెవరు? కొంచెం గట్టిగా చెప్పాలా? ఆత్మలు. కానీ మీరు ఏం ధరించుకున్నారు? వెరీ గుడ్, వెరీ గుడ్. మనందరం ఆత్మలమే. కానీ ఇప్పుడు మనం ఏం ధరించుకున్నాం? శరీరాన్ని ధరించుకున్నాం. కానీ నిజానికి దేవుడు ఏదేను తోటలో ఆదామును కలుగ చేసినప్పుడు అతనికి ఇచ్చింది మహిమ శరీరం, అది మట్టి శరీరం కాదు. కాబట్టి అప్పుడు ఆత్మగా దేవుడు చూస్తే ఆ పాపం వచ్చి ఈ మహిమ శరీరాన్ని పోగొట్టింది. ఏం మిగిల్చింది? మట్టి శరీరాన్ని మిగిల్చింది. ఇప్పుడు మనమందరం మానవ శరీరులం అయిపోయాము. కాబట్టి మనలను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏం ధరించుకుని వచ్చారు అంటే శరీరాన్ని. అంటే యేసయ్య శరీరం ఎందుకు ధరించుకున్నాడంటే, నువ్వు ధరించింది శరీరము గనుక నిన్ను రక్షించడానికి యేసయ్య కూడా ఏం ధరించుకున్నాడు? శరీరం ధరించుకున్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య శరీరధారి ఎందుకయ్యాడు అని అంటే, నువ్వు శరీరధారివిగా ఉన్నావు కాబట్టి నిన్ను రక్షించడానికి నీలా వచ్చాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఎంత గొప్పవాడు యేసయ్య. అందుకని యేసయ్య వచ్చింది ఎందుకో చాలామందికి తెలియడంలా. అనుకుంటారు ఆయన ఏదో దేవుడని, లేకపోతే ఏదో మతమని అంటారు. అయ్యలారా, అమ్మలారా, గ్రామస్తులారా, జాగ్రత్తగా గమనించండి. యేసయ్య ఒక మతానికో లేకపోతే ఒక దానికో దేవుడు అని అనుకోకండి. ఈయన సర్వ శరీరులకు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఆయన శరీరము ధరించి ఎందుకు లోకానికి వచ్చాడంటే మానవులందరినీ రక్షించడానికి వచ్చాడు. అందుకని యేసయ్య భూలోకానికి వచ్చి ఆయన పిలిచిన పిలుపు ఏమిటో తెలుసా? ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. అందరినీ పిలిచాడా? కొందరిని పిలిచాడా? ఆయనకి ఏ భేదం లేదు. కాబట్టి దేవుని పిల్లలారా, యేసయ్య ఎంత గొప్పవాడో ఈరోజు ఒక్క చిన్న మాట చెప్పి నా వాక్యాన్ని ముగిస్తాను. చదవబడినటువంటి వాక్యములో నుండి మనం చూసినట్లయితే ఈ పరమగీతార్థ గ్రంథము చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. దాని ఉపోద్ఘాతం చెప్ప సమయం లేదు. కానీ నేను చదివిన వచనములో అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను అనే మాట చూస్తూ ఉన్నాం. దైవజనుడు దేవదాసయ్య గారు ఈ మాటని వివరిస్తూ పరమగీతార్థ పుస్తకములో రాస్తూ, విందుశాల అనే మాట దగ్గర ఆయన రాస్తూ అన్నారు, ఆ విందుశాల ఏమిటో తెలుసా? ఆ విందుశాల
పూటకూళ్ళ వాని ఇల్లుతో సమానము అన్నారు. మంచి సమరయుని కథలో ఈ మంచి సమరయుడు ఎలాగైతే ఆ పడిపోయిన తప్పిపోయిన వారిని తీసుకుని వెళ్ళి ఆ పూటకూళ్ళ వాని ఇంటిలో ఉంచాడో, ఆ పూటకూళ్ళ వాని ఇల్లే దేనితో సమానం అన్నారు? విందు శాల అన్నారు అయ్యగారు. ఇక్కడ మనం గమనించవలసిన అంశం, ఆ విందుశాల అనగా సంఘము అన్నారు. ఏమన్నారు చెప్పండి? సో ఇప్పుడు 3 మాటలు చెప్పాను. విందుశాల చెప్పండి అందరూ. విందుశాల, పూటకోళ్ళవాని ఇల్లు, మూడోది సంఘం. అంటే ఈ 3 ఒకటే. పూటకూలవాని ఇల్లు అన్నా, విందు శాల అన్నా, మూడోది సంఘం అన్నా ఒకటే. ఇప్పుడు పడిపోయిన వారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడనమాట. ఇప్పుడు ఆ కథ ఏంటో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. మీ అందరికీ తెలుసు, ఒకడు యెరూషలేము నుండి యెరికోకి వస్తున్నాడు. అనగా దైవత్వములో ఉన్నటువంటి మానవుడు మానవత్వములోనికి లేక లోకములోనికి వస్తూ ఉన్నాడు. అక్కడ పట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, పడవేయబడ్డాడు, గాయపరచబడ్డాడు. అతడు తప్పిపోయిన వాడితో సమానం. ఈ తప్పిపోయిన వాడు తోపక్కన పడిపోయి గాయపరచబడి ఉంటే 3 వ్యక్తులు ఆ త్రోవలో వెళ్ళారు. మొదటి వ్యక్తి యాజకుడు, రెండవ వ్యక్తి లేవీయుడు, మూడవ వ్యక్తి సమరయుడు. ఈ యాజకుడు ఆ ప్రాంతంలో వెళుతూ చూసి, అమ్మో నేను పవిత్రుడను, ఇప్పుడు నేను దేవుని ఆరాధన చేయడానికి వెళుతున్నాను, ఇప్పుడు ఇతను మెచ్చుకుంటే నేనేమవుతాను? అపవిత్రమవుతానని అతడు వెళ్ళిపోయాడు. ఆ తదుపరి లేవీయులు వచ్చాడు. లేవీయుడు కూడా చూసి వెళ్ళిపోయాడు, కానీ ఏమీ పట్టించుకోలేదు. మూడవసారి ఎవరు వచ్చారు అంటే సమరయుడు వచ్చి వాడిని చూచి వాడి మీద జాలిపడి వాడి కోసం ఎన్నో కార్యాలు చేశాడు. యేసయ్య ఈ ఉపమానం చెబుతూ ఈ 3లో నాకు నచ్చిన వాడు ఎవరో తెలుసా? సమరయుడే నాకు నచ్చాడు అన్నాడు. ఒక మాట చెప్పండి ఇక్కడ ఉన్న వాళ్ళు, ఈ 3లో దేవుడికి దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవరు? నిజానికి దేవుడికి దగ్గరగా ఉండేవాళ్ళు ఎవరు ఆ 3లో? యాజకుడా, లేవీయుడా, సమరయుడా? యాజకుడే దేవుడికి దగ్గరగా ఉంటాడు. ఎందుకంటే మందిరములో అతి పరిశుద్ధ స్థలములో దేవునితో ఆరాధన చేస్తూ ఆయనకి సమీపముగా ఉండే భాగ్యము యాజకునిది. ఆ తదుపరి మందిరంలో మందిర ఉపకరణములతో పరిచర్య చేసే భాగ్యము లేవీడిది. కానీ సమరయుడైతే బయట ఉండాలా. రూల్ ప్రకారంగా బాగా దగ్గరుండేది వీళ్ళిద్దరే. కానీ వాళ్ళిద్దరు ఎవరిని చూడలేదు? ఆ పడిపోయిన వాడిని, తప్పిపోయిన వాడిని చూడలేదు. ఎవరు చూశారట? సమరయుడు చూశాడట. అక్కడ యేసయ్య ఎందుకు ఈ ఉపమానం చెప్పారు అంటే, యేసయ్య చెప్పిన ఉపమానంలో ఒక అద్భుతం ఉంది. ఈ లోకంలో చాలామంది దేవుణ్ణి ఎరుగుదుము, దేవుని యొద్దకు వస్తున్నాము, మేము క్రైస్తవులము అని చెప్పుకుంటున్నారు, కానీ క్రీస్తు ప్రేమ వారిలో లేదు. ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది కూడా క్రైస్తవులే, కానీ మనలో ఏం లేదు? క్రీస్తు ప్రేమ లేదు. అపొస్తలుడైన పౌలు చెబుతూ అంటారు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఈ సభకు వచ్చిన వారలారా, ఎంతమందికి ఈ మనసు ఉంది? యేసయ్యకున్న మనసు మీకుందా? ఎవరైనా ఉన్నారు ఇక్కడ యేసయ్య మనసు నాకుందా అన్నవాళ్ళు? ఒక్కడం లేం. కానీ మనమందరం ఎక్కడికి వెళ్తాం? మందిరానికి వెళ్తాం. ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం, ఏమంటే దేవునితో సహవాసం చేస్తాం, అన్నీ చేస్తాము. కానీ ఏ మనసు లేదు? యేసయ్యకున్న మనసు మనకు లేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏమిటంటే, యేసయ్యకి ఈ 3లో ఎవరు నచ్చారట? సమరయుడు నచ్చాడట. ఎందుకు నచ్చాడు అంటే, ఆ యేసుకున్న మనసు ఎవరిలో ఉందట? సమరయుడు ఉంది. ఒక 3 మాటలు ఆ మనసు ఏంటో చెప్దామా? ఏమండి, మీరు ఆ వచనాలు చదివినట్లయితే లూకా సువార్తలో ఏమనుందో తెలుసా అండి? ఆ సమరయుడు 10వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. ఆ సమరయుడు వచ్చి వారిని చూచి వాళ్ళ మీద జాలిపడి, చదువుతారు ఒకసారి మీరు, అంటే ఇబ్బంది లేకుండానికి. 10వ అధ్యాయము 34వ వచనం. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించుకుని పూటకూలవాని ఇంటికి
చాలండి తీసుకొని పోయింది. ఇంకా చాలా ఉంది. ఇక్కడ నేను 3 మాటలు జ్ఞాపకం చేస్తాను చూడండి. మొట్టమొదట అందరూ చూచారే కానీ ఎవరూ జాలిపడలా. కానీ మొట్టమొదటిగా జాలిపడిన వారు ఎవరు చెప్పండి? సమరయుడు. దేవునికి స్తోత్రం. అమ్మా, ఎవరిని చూచి జాలిపడ్డాడో ఒక్క మాట వినండి. తప్పిపోయిన వాడు, పడిపోయిన వాడు, ఏమంటే గాయపరచబడిన వాడు త్రోవ పక్కన ఏమై ఉన్నాడు? పడిపోయి ఉన్నాడు. అలా పడిపోయిన వారిని చూచి అందరూ వెళ్ళిపోయారు. కానీ యేసయ్య అంటాడు, వారిని చూచి జాలిని పడిన వాడు ఎవరున్నారు? ఒక చిన్న మాట, మీ అందరికీ జాలుందా? అయ్యా, సభలో ఉన్న వాళ్ళకి జాలుందా? మీ ఎదురుగుండా ఒక చిన్నపిల్లడు దామ్మని పడిపోయాడు, మీరు చూసి అయ్యయ్యో అన్నారు. జాలి పడినట్టా పడినట్టా? కొంచెం గట్టిగా పడినట్టేనా? కనాడు పడే ఉన్నాడు. ఓహో, మరి వెళ్ళమేలులు అంతేనేమో. పడిపోయిన ఎలాగనాలన్నమాట. అయ్యయ్యో అంటే సరిపోద్దమ్మా. మరి మీరు అదే అన్నారు. ఇప్పుడు మరి జాలి పడ్డారా అంటే మీరేమన్నారు? పడ్డాము అన్నారు. జాలి పడడం అంటే అయ్యయ్యో అంటమా జాలి పడ్డాం? మరి ఏం చేయాలి చెప్పాలా? పడిన వాడిని లేవనెత్తినప్పుడే నువ్వు వాడి మీద ఏం పడినట్టు లెక్క. ఆ మనసు మీకుందా? ఈ గ్రామములో నశించబోతున్న వారు లేరా? ఈ గ్రామములో తప్పిపోయిన వారు లేరా? ఈ గ్రామములో దేవుడంటే ఎరగిన వారు, దేవుని మేళ్ళు అనుభవించి దారి తప్పిన వారు, దేవుని మేళ్ళు తెలుసుకుని రాలేని వారు ఎంతమంది ఉన్నారో ఒక్కడికైనా ఆ బాధ ఉందా? అయ్యో, వాళ్ళ దగ్గరికి వెళదాం, వాళ్ళు తప్పిపోయారే, వాళ్ళు పడిపోయారే, వాళ్ళు గాయపరచబడ్డారే, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారే, వెళదాం అని ఏమైనా చేసావా? మీ అందరికీ ఫీలింగ్ వచ్చు, పాపమ్మ ఇంతకుముందు గుడికొచ్చేదే పిల్ల, ఇప్పుడు వస్తలేదే బాబా, అయ్యో పాపం. ఏం పాపం? పాపం నీదో తెలదో వాళ్ళదో తెలదో పాపం అంట. ఏది పాపం? నువ్వు వెళ్ళకపోవడం పాపమా, ఆమె రాకపోవడం పాపమా? నాకు అర్థం కాలేదు ఇక్కడ. నిజం చెప్పండి, మీరు వెళ్ళకపోవడం పాపమా, ఆమె రాకపోవడం పాపమా? పోలే అమ్మ, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందుకని యేసయ్య అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి. ప్రియమైన వారలారా, ఇప్పుడు యేసయ్య గురించి చెప్పనా? ఆయనకు 100 గొర్రెలు ఉంటే 1 గొర్రె తప్పిపోయింది. ఆయన ఏం చేస్తాడో తెలుసా? 99 గొర్రెలను ఆయన విడిచిపెట్టి ఆ 1 గొర్రె కోసం ఆయన వెళ్ళిపోయాడు. కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు, ఇబ్బందులు పడ్డాడు, నరక యాతన అనుభవించి ఎట్లాగైనా ఆ తప్పిపోయిన గొర్రెను వెదకి రక్షించాడు. గట్టిగా చెప్పకూడదు. దేవునికి స్తోత్ర. మరి ఆ మనసు మీకుందా? ఒక భక్తుడు చక్కని పాట మనం పాడతాం. ఎవని పంపుదును నా తరపున, ఇలా ఎవరు పోవుదురు నాకై, ఎవరు పోవుదురు నాకై, పరమదేవుని హృదయ వేదన ఇదే ఆహ్వానము నీకై, ఇదే ఆహ్వానము నీకై. నేనున్నాను నన్ను పంపుమని రమ్మో సంగమా, నేనున్నాను నన్ను పంపుమని రమ్మో సంగమా. భువి దివి సంగమ రంగ చలమ సువార్త సంగమా, భువి దివి సంగమ రంగ స్థలమ సువార్త సంగమా. దేవుని బాధ, దేవుని ఆశ ఏంటో తెలుసా? ఎవరున్నారు నా తరపున? ఎవరు వెళ్తారు నా పని చేయడానికి? ఇంత ఆశతో దేవుడు ఈ వెల్లమెల్లి ప్రాంతంలో కూడా పిలుస్తున్నాడు మిమ్మల్ని అందరినీ. ఓ విశ్వాసులారా, దేవుని ఎరిగిన బిడ్డలారా, నశించిపోతున్న ఆత్మలు ఈ ప్రాంతంలో ఎంతోమంది ఉన్నారు. ఎంతమందికి భారం ఉంది, ఎంతమందికి భారం ఉంది. క్రీస్తు యేసునకు కలిగిన మనసు నీకుందా? నేనున్నాను నన్ను పంపని ఒకసారి చెయ్యొద్దండి ఎవరైనా. దేవునికి స్తోత్రం. మీకు బాధ ఏంటంటే, అయ్యగారు మా పనులకి ఏమాకటయ్యో సరిపోతలేదు, ఇంకా నేనున్నానంటే అయ్యగారు దేవుడేటి పంపిస్తాడు భయ్యం. జాగ్రత్త, అందరికీ మరణాత. నేను ఒక మాట చెప్పనా, ఆ మనసు మీలో లేకపోతే మీరు ఆ రాజ్యంలోకి వెళ్ళలేరు. ఏ రాజ్యంలోకి? దేవరాజ్యంలోకి వెళ్ళలేరు. దేవరాజ్యం వెళ్ళాలంటే ఏ మనసు ఉండాలా? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. సమరయుడిలో ఉందా లేదా? జాలిపడ్డాడా? వెళ్ళాడా? లేవనెత్తాడా? అతని చేర తీసుకున్నాడా? చేయలేదా? అది మొదటి మనసు. అందుకని జాలిపడిన మనసు. రెండవది ఏమిటో తెలుసా? తన దగ్గరున్న విలువైన వాటిని అతనికి పెట్టేశాడు. అది ద్రాక్షరసము కావచ్చు, తైలము కావచ్చు,
ఏమండి, ద్రాక్షరసమును తైలమును ఆ రెండు విలువైనవే. ఆ రెండింటిని ఎవరికి పెట్టాడు అంటే ఆ పడిపోయిన తప్పిపోయిన వానికి పెట్టాడు. దేవుని పిల్లలారా, ఈ మనసు పెట్టే మనసు. ఏ మనసు మీకుందా? పెట్టే మనసు. ఏమనుకోకుండా ఒక చిన్న ఉదాహరణ చెప్పనా? మీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, మీ ఇంట్లో గ్యాస్ బండి అయిపోయింది. రేపొద్దున గ్యాస్ వాడు వస్తాడు, అడిగి ఎంత ఇవ్వాలి? 1000 రూపాయలు ఇవ్వాలి. ఈ లోపల పక్కన మీ పిన్ని 1000 రూపాయలు ఉన్నాయా అని అడిగింది. నీ దగ్గర ఎంత ఉన్నాయి? 1000 ఉన్నాయి. ఎవరు అడిగారు? నువ్వేమంటావు? చాలా బాగా చెప్పేశారు. వీళ్ళు ఏమంటారంట? ఎంత బాగున్నారో, దేవునికి స్తోత్రం. ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఏమన్నారు? మనకి ఏ మనసు లేదు, అసలు పెట్టే మనసే లేదు. ఈ 1000 ఇచ్చేస్తే రేపొద్దున నా గ్యాస్ పరిస్థితి ఏంటి అని. ఏమండి, నువ్వు దేవుని పని చేస్తే దేవుడిని పని చేయడా? కానీ మనకి ఏ మనసు లేదో తెలుసా? ఆ పెట్టే మనసే లేదు. ఇదే మాట నువ్వు యేసయ్యని అడుగు. యేసయ్యా, నువ్వు పెట్టు అంటున్నావు కదా, నువ్వేం పెట్టావు అని అడిగావనుకో, యేసయ్య అంటాడు తెలుసా, నా జీవితమే నీ కోసం నేనేం చేశాను? ధారపోసాను, నా ప్రాణం పెట్టాను, నా రక్తము గార్చాను. ఇదిగో 5వ గాయం అన్నారు అయ్యారు. 5వ గాయం అంటే పక్కలో బల్లెపు పోటు. ఆ పోటు పడవగానే ఆయనలో ఉన్న రక్తము నీరు కారిపోయినాయి. ఒక్క బొట్టు కూడా ఆయన ఏం చేయలేదు, మిగిల్చుకోలేదు. ఎవరి కోసం ఆ విలువైన రక్తాన్ని ధారపోసేశాడు యేసయ్య అంటే? ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. అందుకే ఓ భక్తుడు అంటాడు, వెనుక నుండి తన్నింది ఒకరు, ఆ ముందు నిలచి నవ్వింది మరి ఒకరు. వెనుక నుండి తన్నింది ఒకరు, ఆ ముందు నిలచి నవ్వింది మరి ఒకరు. పంతులాడినారు, బాధలను పెట్టినారు, పంతులాడినారు, బాధలను పెట్టినారు. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, నీ కోసమే, మరి నా కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. ఏం పెట్టాడు యేసయ్య? నిజం చెప్పండి, పెట్టాడా యేసయ్య నీ కోసం? విలువైన ప్రాణమే పెట్టాడు. అందుకనే అంటాడు, సమరయుడిది నా మనసు, అతనిది పెట్టే మనసు. మొదటి మనసు ఏమన్నాను? జాలిపడిన మనసు. రెండవది పెట్టిన మనసు. ఇంకొక మాట చెప్పిన వాక్యం ముగిస్తాను. పెట్టినవాడు ఊరికి నేను విడిచిపెట్టలేదు, కానీ అతన్ని తన వాహనం ఎక్కించుకున్నాడట. ఎవరి వాహనం? ఆయనకంటూ ఒక వాహనం ఉంది. ఆ వాహనం మీద ఎవరిని ఎక్కించుకున్నాడు? ఈ పడిపోయిన వాడిని, గాయపరచబడిన వాడిని, దుమ్ముతో ఉన్నవాడిని ఎక్కించేసుకున్నాడు. అబ్బా, ఇదేం మనసు అండి అంటే భేదము లేని మనసు. చెప్పండి సార్ అందరి మాట కొంచెం గట్టిగా. ఏ భేదం లేదు, ఏ భేదము లేదు. గట్టిగా చెప్పండి మాట. అక్కడ ధనిక పేద, ఉన్నవాడు లేనివాడు, ఎవడి మంచివాడు చెడ్డవాడు, ఆకులం ఈ మొత్తం ఏ భేదము లేదు యేసయ్యకి. ఆయన మనసు భేదము లేని మనసు. అందుకని ఎవరు నా దగ్గరికి వచ్చినా వారందరినీ నేను ఏం చేస్తాను? మేలు చేస్తాను. యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడండి. ఆయన దగ్గర ఏమి లేదు తెలుసా? భేదమే లేదు. ఆయన దగ్గర భేదం లేదండి. మనుషులలో భేదాలు ఉన్నాయి, కానీ మన ప్రభువులో ఏమి లేవండి, భేదం లేవు. టక్మని ఎక్కించేసుకున్నాడట. ఎవరి వాహనం? ఆయన వాహనం. ఎలాగో రాకడ మాటల్లో ఉన్నారు. ఒక మాట నాకు చెప్తారా? మీరు యేసు ప్రభు మధ్యాకాశానికి దేని మీద వస్తున్నాడు? అమ్మ, యేసు ప్రభు మధ్యాకాశానికి దేని మీద వస్తున్నాడు? వెరీ గుడ్. మీరేమెక్కుతారు? మీరు మేఘం ఎక్కుతారా? అనుమానంగా ఉన్నారు కొంతమంది. ఏంటో అయ్యా, యేసయ్య అట్లా వస్తున్నాడు, మేఘం మీద వస్తున్నాడు, మీరేం ఎక్కాలి? ఎక్కుతారా మేఘం? ఎవరు మేఘం ఎక్కుతారు?
ఆయన మేఘం ఎక్కించుకుంటాడు మిమ్మల్ని. మీ లెవెల్ ఏంటి, ఆయన లెవెల్ ఏంటి? ఆయన మేఘం ఎక్కేస్తారా? మీరు భయపడుతున్నారేంటి? అయ్యి బాబు ఎక్కేస్తామంటామా? ఆయన అంటాడు కదా, నాకేం లేదు. కొంచెం గట్టిగా గట్టిగా, ఈ మనసు నీకుందా? ఏ మనసు? భేదము లేని మనసు. నీకు భేదము లేని మనసు ఉంటే అన్ని చోట్లకు వెళ్ళి నీ సువార్తను ప్రకటిస్తాం. అందుకే ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? అరణ్య ప్రాంత సువార్త సంగమా, ప్రార్థన మందిరమా. చూసారా, నువ్వు ఎక్కడికైనా పరిగెత్తాలా, నీకే భేదం ఉండకూడదు. నువ్వు ప్రతి వారికి సువార్త ప్రకటించు. ఆ మనసు నీకు ఉండాలా. ఇక చిట్ట చివరిది ఏం చేశాడో తెలుసండి? ఆ పూటకూడు వాడి ఇంటి దగ్గర పెట్టి వాడిని పరామర్శించి వాడికి కావలసినవి అన్నీ ఇచ్చి 2 దేనారులు ఇచ్చాడట. ఏమిచ్చాడట? అక్కడ అయ్యగారు రాస్తూ 2 దేనారులు అధికారములు అని రాశారు. ఏమని రాశారండి? అధికారం ఇచ్చాడట. ప్రియమైన వారులారా, ఈ సంఘాన్ని ఏమండి ఎంతగా ప్రేమించాడో. అందుకని చివరి మాట, 4వ మాట ఏంటో తెలుసా? ప్రేమగల మనసు. గట్టిగా చెప్పండి ఈ మాట. అయిపోయింది నా వాక్యం. ఎన్ని మనసులు చెప్పాను? 1 జాలిగల మనసు, 2 పెట్టే మనసు, 3 భేదము లేని మనసు, 4 ప్రేమగల మనసు. ఎంత ప్రేమ అంటే ఈ బలహీనుడికి, పడిపోయినోడికి, గాయపరచినోడికి, ఏమి రాని వాడికి, ఏమీ లేని వాడికి ఏమి ఇచ్చాడంట? అధికారం ఇచ్చాడట. అమ్మ, మీకు ఎవరికైనా అధికారం ఉందా ఇక్కడ? మీరే పార్టీ. అమ్మో, దేవునికి స్తోత్రం. బాప్తిసం పొందినోడు చేయత్రా ఇక్కడ? వావ్, దేవునికి స్తోత్రం. అధికారం ఉన్నవాళ్ళు చేయొద్దండి ఇక్కడ. మీ అందరికీ అధికారం అని కానీ ఏం గుర్తొచ్చేస్తుందో అర్థం. పార్టీలు గుర్తొస్తున్నాయి అక్క. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును. ఏం జరుగుతాయి? నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషను మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది తాగినను వారికి హాని జరగదు, రోగుల మీద చేతులుంచగా వారు స్వస్థత పొందెదరు. ఎవరికిచ్చాడు ఈ అధికారం చెప్పాలా? నమ్మి బాప్తిసం పొందిన. ఇక్కడ నమ్మి బాప్తిసం పొందిన చెయ్యెత్తాలి. ఇందాక చాలామంది ఎత్తారు, ఇప్పుడు తగ్గేరేంటో అంటే నమ్మకుండా బాప్తిసం పొందారు. అయ్యా పాటర్ గారు ఎవరో మరి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు. బాప్తిసం ఎలా పొందాలో నమ్మి పొందుతారా, నమ్మకుండా పొందుతారా? ఇప్పుడు నమ్మి పొందిన వాళ్ళు చెయ్యెత్తాడు ఒకసారి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ దేవుడు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. మీరందరూ ఎవరో తెలుసా? అధికారం కలిగిన వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఒకసారి అనుకుంటే మనమేంటి, మన రేంజ్ ఏంటి, మన చేతిలో అధికారం ఏమిటి? నా నామమున దెయ్యములను ఎవరికి ఇచ్చాడు అధికారం? నమ్మి బాప్తిసం పొందారని చెప్తే నాకు నచ్చలేదమ్మా. ఎవరికి ఇచ్చాడు అధికారం చెప్పండి? నాకు. అనండి అందరూ. ఎందుకన్నారు? మీకు వచ్చిందా అధికారం? అయ్యగారు నాకన్నారు, మేము కూడా. అయ్యయ్యయ్యయ్యో అమ్మా, ఈరోజు దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. ఎంత అధికారం అంటే చెప్పండి ఒకసారి టక్ టక్మని. అయ్యో, నా నామన దెయ్యములను, కొత్త భాషలు, పాములను, మరణకరం మీద తాగినా, రోగుల మీద చేతులుంచగా, ఇవన్నీ ఎవరికి ఇచ్చాడు? ఏమండి మీకు అధికారం ఇచ్చాడు. ఏమండి ఎంత చిన్నవారికి, ఎంత కొద్దివారికి, ఎంత బలహీనులకి అంత అధికారం ఇచ్చాడంటే ఎంత ప్రేమ. అవునా కదా? అంత ప్రేమ కలిగిన మనసు ఎవరిది? అందుకనే సమరేయుడు చెబుతూ అన్నాడు, ఆ సమరేయుడిది ఎవరి మనసు? నా మనసు. అందుకనే ఆ కథలో, ఆ ఉపమానంలో నాకు నచ్చిన వాళ్ళు ఎవరు? సమరేయుడు. అందుకనే ఆ సమరేయుడు కలిగిన మనసు నువ్వును కలిగి ఉండు. ఆ క్రీస్తు యేసునకు కలిగిన మనసు నీవును కలిగి ఉంటే దేవుని రాజ్యానికి వారసుడు అవుతావు. అట్టి మనసు దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు. వెత్తబడి నీ మాటలు ప్రతి ఒక్కరి హృదయంలో ముద్రించి నూరంతరుగా ఫలింపచేసి నాయన నీ మనస్సు మాకిచ్చి నీ రాజ్య వార్త అనేకులకు ప్రకటించి నీ రాజ్యములకు మేమందరము వారసులమయ్యే ధన్యత మా అందరికీ ప్రసాదించమని మా రక్షకుడు ప్రాణప్రియుడిని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మరి శ్రేష్టమైన అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి నా మరణాతలు, మరి దైవజన దేవదాసయ్య గారికి మరణాతలు,
అలాగని మరి సంఘ వ్యవస్థాపకులు మరి కృష్ణమూర్తి గారికి అమ్మగారికి ప్రత్యేకమైన మరణాత. మరి ఇంత ప్రయాసపడి చక్కగా ఈ సభలను నడిపిస్తున్న మరి కన్వీనర్ అయ్య గారు శాలమయ్య గారికి అమ్మగారికి ప్రత్యేకమైన మరణాత. అలాగనే కార్యక్రమం నడిపిస్తున్న అయ్య గారికి మరణాత. ఓపికతో విన్న మీ అందరికీ మరణాత. మరి నా వెనకాల చక్కని ఉపదేశం అందించడానికి సిద్ధముగా ఉన్న గౌరవబడి సభ్యులు అయ్య గారికి ప్రస్తుత అయ్య గారి ప్రత్యేకమైన మరణాత.